గ్లాడ్ టు మీట్ యూ సార్. సో ఈ ఫోటో ట్రేడ్ షో 2025 ఇన్ వైజాగ్ ఈ 3 days ఎలా జరిగింది, స్పందన ఎలా రిసీవ్ అయింది మీకు కొద్దిగా మా ఒక కే న్యూస్కి చెప్పగలుగుతారా? షూర్ అండి, తప్పకుండా. హాయ్ అండి. 3 రోజుల పాటు చాలా బ్రహ్మాండమైన ఫోటోగ్రాఫర్ల పండుగ జరిగిందండి. ఇక్కడ మన వైజాగ్లో ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతూ ఉంటుంది. మరి ఈసారి 3-4-5లో చాలా ప్రత్యేకతలు జరిగాయి. మొట్టమొదటిగా మనం ఏం చేసామంటే ఫోటోగ్రాఫర్స్కి హెల్త్ క్యాంప్స్ నిర్వహించామండి. జాయ్ ఆల్బమ్స్ ఆధ్వర్యంలో ఒక హెల్త్ క్యాంప్ అండ్ కేబీకే ఆధ్వర్యంలో కూడా దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎక్స్పోజ్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటున్నారా, ఎడ్యుకేషన్స్ వర్క్షాప్స్లో చాలామంది గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్లు వచ్చి వారికి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసుకొని వాళ్ళు ఎలా బిజినెస్ చేసుకోవాలో తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో దొరకని వర్క్షాప్స్ ఈ వైజాగ్లో కూడా దొరికాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాక ట్రేడర్స్లో ఇంత ముందుకు రానటువంటి క్రౌడ్ ఈ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా సరికొత్త ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా, మీరు ఆల్రెడీ మీ వీడియోస్లో చూస్తూనే ఉన్నాను నేను ఆల్రెడీ చాలా మంది తీసుకెళ్ళిపోతున్నారు ప్రొడక్ట్స్ అన్నీ, మీరు ఆల్రెడీ చాలా బాగా కవర్ చేశారు. అండ్ మనకు వచ్చిన ఫోటోగ్రాఫర్ రెస్పాన్స్ కూడా మీరు చూసే ఉంటారు. అండ్ కే న్యూస్ ఈ యొక్క ఈవెంట్లో ప్రముఖ పాత్ర పోషించింది. నిజంగా చెప్పండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్కి అండ్ మీ టీంకి అందరికీ కూడా. ఎందుకంటే ప్రతి స్టాల్ని విజిట్ చేసి ప్రతి ప్రోడక్ట్ని కూడా రివ్యూస్ తీసుకుంటూ అండ్ స్పెషల్గా ఈ కే న్యూస్లో నావీ డే కూడా కలిసి వచ్చిందండి మా ఎగ్జిబిషన్లో. సో ఆ డేని కూడా హ్యాపీగా కవర్ చేశారు. సో మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ టెక్నాలజీకి ఎప్పుడు కూడా మీ ముందుంటాం. మీ ఎడిట్ పాయింట్ ఇండియాతో మీ రమేష్.